Hello everyone, welcome to Race Academy. You're with Tanmay. I hope your sessions are being productive. So let's dive into today's current affairs of 20 July 2026. Here we go. Skyroot's Vikram 1 becomes India's first private orbital rocket to reach space. Let's see. Skyroot Aerospace successfully Vikram 1 అనేది లాంచ్ చేసింది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ అన్నమాట. ఎక్కడి నుంచి లాంచ్ చేసింది? ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ విచ్ ఇస్ ఇన్ శ్రీహరికోట ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఈ మిషన్ ఏదైతే ఉందో ఇట్ మార్క్డ్ అ హిస్టరిక్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్ బై సక్సెస్ఫుల్లీ ప్లేసింగ్ మల్టిపుల్ పేలోడ్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్. సో ఇది ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు స్పేస్లోకి వెళ్ళడం ఫర్ ద ఫస్ట్ టైం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ షోయింగ్ అ హిస్టరికల్ మైల్ స్టోన్ దట్ టు గోయింగ్ టు అ లో ఎర్త్ ఆర్బిట్ లియో. మిషన్ పేరేంటి? మిషన్ ఆగమన్. మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నాం. లాంచ్డ్ బై స్కై రూట్ ఏరోస్పాస్. లాంచ్డ్ వెహికల్ ఏంటి? విక్రమ్ వన్. లాంచ్ సైట్స్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. India's first privately developed orbital ఇది. Yeah. Carried multiple customer and technology demonstration payloads అనమాట. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆర్బిటల్ మిషన్ బై ఇండియన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ. Yeah. What question do we have? What is the name of India's first successful private orbital rocket mission? Mission Agaman. Clear. Moving forward to our next article, everyone. Exercise Pitch Black 2026. Indian Air Force Rifles arrive in Australia for multinational air combat exercise. Now let's see with the details. So, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ డిప్లాయిడ్ ఇట్స్ రాఫెల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ టు ఆస్ట్రేలియా టు పార్టిసిపేట్ ఇన్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026. ద రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ ప్రీమియర్ మల్టీనేషనల్ ఎయిర్ combat exercise. The Indian contingent comprised four Rafale fighter aircraft, two C-12 Globemaster 3 transport aircraft and over 120 air warriors. సో వీళ్ళందరూ కలిపి పిచ్ బ్లాక్ అనే ఒక మీటింగ్కి వెళ్ళాయన్నమాట. ఓకే, టు షోకేస్ ఇండియాస్ క్యాపబిలిటీస్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ సెక్టర్. ఓకే, ఎప్పటి నుంచి ఈ ఎక్సర్సైజ్ ఎప్పటి వరకు జరుగుతుంది? ఫ్రమ్ 20 జులై టు 7th ఆఫ్ ఆగస్ట్ రాఫ్ బేసిస్ నుంచి జరుగుతుంది, విచ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇన్వాల్వ్స్ పార్టిసిపేషన్ ఫ్రమ్ 19 కంట్రీస్. సో 19 కంట్రీస్ నుంచి ఎయిర్ ఫోర్స్లోని ఏమేమైతే లైక్ బెస్ట్ క్యాపబిలిటీస్ ఉన్నాయో అవి వాటిని డిసిప్లే చేస్తారు. మెయిన్ ఏంటి ఇలా డిసిప్లే చేయడానికి? ఆపరేషనల్ కోఆపరేషన్ని, కాంబాట్ రెడీనెస్ని, ఇంటరోపెరబిలిటీని అండ్ ఫ్రెండ్లీ ఎయిర్ ఫోర్స్ రిలేషన్షిప్ని చూపించడానికి ఇదా చేస్తున్నారనమాట. ఓకే, ఇంకా పోతే C-13 గ్లోబ్ మాస్టర్ 3 అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఎవరు? బూయింగ్ ఫ్రమ్ యుఎస్ఏ వాళ్ళు దీన్ని తయారు చేశారు. క్లియర్. దేనికోసం యూజ్ చేస్తారు? C-17 గ్లోబ్ మాస్టర్ స్ట్రాటజిక్ ఎయిర్ లిఫ్ట్ కోసం, ట్రూప్ డిప్లాయ్మెంట్ అంటే మన మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని రావడం కోసం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్కి లేదంటే డిసాస్టర్ రిలీఫ్కి యూజ్ చేస్తారు. హెవీ ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇది. క్లియర్ ఎవ్రీవన్. సో ఇండియాకి ఆస్ట్రేలియాకి ఉండిన మేజర్ బయోలాటరల్ అండ్ మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్స్లో ఏమేమి ఉన్నాయి? ఆస్ ఇండెక్స్, ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ ఒకటి, నేవల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ విచ్ ఇస్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ మల్బర్ క్వాడ్ నేవల్ ఎక్సర్సైజ్, ఇది క్వాడ్ మనకి తెలుసు కదా. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అంటే ఇప్పుడు మనం వెళ్ళబోతుంది, ఇది ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్. Clear everyone. What question do we have? Exercise Pitch Black, frequently seen in news, is a multinational air combat exercise hosted by which country? Australia. Royal Australian Air Force. Clear. Moving forward to the next article, everyone. EPFO launches Vishwas 2026 scheme for amicable state settlement of damages and penalty related disputes. So EPFO full form ఏంటి? Employee Provident Fund Organization. యా, మీ అందరికీ తెలుసు కదా, పిఎఫ్ రిలేటెడ్కి మొత్తం చూసుకునేది ఈపీఎఫ్ఓ మాత్రమే. ఇంతకీ ఇక్కడ యామికేబుల్ అంటే ఏంటి? యామికేబుల్ లిటరల్ మీనింగ్ ఏంటంటే
ఫ్రెండ్లీ వే ఆర్గ్యుమెంట్ లేకుండా పీస్ఫుల్ సెటిల్మెంట్స్ని అమికబుల్ అని అంటారనమాట. సో ఈ ఈపీఎస్ఓ ఏం చేసింది, విశ్వాస్ అని ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. డ్యామేజెస్ కానీ పెనాల్టీ రిలేటెడ్ యొక్క డిస్ప్యూట్స్ ఏమేమైతే ఉన్నాయో వాటిని కొంచెం ఫ్రెండ్లీ వేలో సెటిల్ చేయడం కోసం ఇది లాంచ్ చేసింది అనమాట. విశ్వాస్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది అనమాట. ఇదేంటి, ఇది ఒక వన్ టైం డిస్ప్యూట్ రిజల్యూషన్ స్కీమ్ అనమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు. ఇట్ ఈస్ అ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ టు ఫెసిలిటేట్ ద settlement of disputes relating to damage and penalties imposed under the EPFO. ఓకే, ఇంకా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఈ రెండింటి మీద ఉంటుంది. ద స్కీమ్ సిక్స్ టు ప్రమోట్ వాలంటరీ కాంప్లైంట్స్, రెడ్యూస్ లిటిగేషన్ అండ్ ప్రొవైడ్స్ ఎంప్లాయర్ విత్ అ ట్రాన్స్పరెంట్, ఫుల్లీ డిజిటల్ అండ్ టైమ్ బౌండ్ మెకానిజం ఫర్ రిజాల్వింగ్ పెండింగ్ డిస్ప్యూట్స్. సో ఈ ఈపీఎఫ్ఓ రిలేటెడ్ కేసెస్ ఏమేమైతే ఉన్నాయో ఉన్న ప్రతిసారి అందరూ కోర్ట్స్కి వెళ్ళాలి అంటే కోర్ట్స్కి కూడా బర్డెన్ అయిపోద్ది కాబట్టి దే కేమ్ అప్ విత్ దిస్. ఓకే, విశ్వాస్ స్కీమ్ కీ ఫీచర్స్ ఏంటి, ఈ అప్లికేషన్స్ ఏమేమైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లోనే ఫిల్ చేసేయచ్చు పోర్టల్ యూస్ చేసుకొని. ఏ పోర్టల్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆర్ ఈ సైన్ అనే పోర్టల్ని యూస్ చేసుకొని వీళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ టైమ్ బౌండ్ డిజిటల్ సెటిల్మెంట్ ప్రాసెసెస్ కూడా ఉన్నాయి. యా, విశ్వాస్ సెల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈపీఎఫ్ఓ ఆఫీసెస్లోని. అండ్ ఆల్సో ఎలిజిబుల్ డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా ఓన్లీ ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ నుంచి, అట్ ద సేమ్ టైం కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ నుంచి చూసుకొని డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది చేస్తున్నారనమాట. క్లియర్, వాట్ ఈస్ దిస్ విశ్వాస్? వాట్ క్వశ్చన్ డు వీ హ్యావ్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ విశ్వాస్ 2026 స్కీమ్, దట్ ఈస్ ఈపీఎఫ్ఓ. Clear. Moving forward to the next article. CCPA imposes 1 lakh penalty on SpiceJet for using dark patterns on booking platforms. సో ముందు డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే 1+1 ఆఫర్ ఇవ్వడము, బట్ లేటర్ వెళ్ళిన తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసేయడము, ఇలాగ కస్టమర్స్ని రాంగ్ వేలో అట్రాక్ట్ చేసుకోవడంని డార్క్ ప్యాటర్న్స్ అని అంటారనమాట. సో మన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో ఇది 1 lakh రూపీస్ పెనాల్టీ అనేది వేసింది అనమాట స్పేస్ జెట్ మీద స్పైస్ జెట్ మీద. ఆటోమేటికల్లీ కస్టమర్స్కి తెలియకుండా వాళ్ళని ఆటోమేటికల్గా ఎన్రోల్ చేసేస్తుంది స్పైస్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రాంలోని. వాళ్ళ కన్సెంట్ లేకుండానే వాళ్ళ ఎక్స్ప్లిసిట్ ఇన్ఫర్మేషన్ మొత్తం రిలీజ్ చేస్తుంది. యా, సో మన ఈ డార్క్ ప్యాటర్న్స్ వైలేషన్ ఏమో, డార్క్ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో అది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని వైలేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ 1 lakh రూపీస్ ఫైన్ అయితే వేశారనమాట. సో ఆ కంపెనీ లైక్ స్పైస్ జెట్ 1 lakh రూపీస్ అంటే చాలా చిన్న అమౌంట్. యా, సో ఐ పర్సనలీ ఫీల్ గవర్నమెంట్ హ్యావ్ టు కమ్ అప్ విత్ వెరీ స్ట్రింజెంట్ రూల్స్. ఎస్ గైస్. సో వై వాజ్ స్పైస్ జెట్ పెనలైజ్, అసలు ఎందుకు పెనలైజ్ చేశారు? బుకింగ్ ప్రాసెస్లో ఏమేమి చూసింది, ఆటోమేటికల్లీ ఎన్రోల్డ్ యూజర్స్ ఇంటూ స్పైస్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్లోకి డైరెక్ట్గా ఎన్రోల్ అయిపోతున్నారు. యూస్డ్ ప్రీ సెలెక్టెడ్ కన్సెంట్ బాక్సెస్ ఫర్ ప్రమోషనల్ మెసేజెస్. అసలు వాళ్ళు సెలెక్ట్ చేయకుండానే కన్సెంట్ ఇచ్చేస్తున్నట్టు ఆటో సెలెక్ట్ అయిపోతుంది అనమాట. యా, అండ్ ఆల్సో కన్స్యూమర్స్ టు యాక్టివ్లీ ఆప్ట్ అవుట్ ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ అఫర్మేటివ్ కన్సెంట్. అసలు ఈ రిక్వైర్మెంట్ అనేది లేకుండా డైరెక్ట్గా కన్సెంట్ లేకుండా ప్రమోషనల్ మెసేజెస్ వాళ్ళు పర్సనల్ వాట్సాప్స్కి అలా పెడుతున్నారు. ఓకే, so these are the main things they have violated here. What question do we have? The guidelines of prevention and regulation of dark patterns frequently seen in news were used by which authority? Department of Consumer Affairs. Clear. Department of Consumer Affairs. Moving forward to the next article, everyone. Legendary West Indies cricketer Sir Garfield Sobers passed away. సో చాలా ఫేమస్గా గ్యారీ అని పిలుస్తాం కదా, వెస్ట్ ఇండీస్ క్రికెటర్ ద లెజెండ్. సో దిస్ గ్యారీ పర్సన్ హ్యావ్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 89. అండ్ అతను గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ ఇన్ క్రికెట్ హిస్టరీ అని కూడా చెప్తారు. సోబర్స్ అనే ఆ పర్సన్ వెస్ట్ ఇండీస్కి 1954 నుంచి 1974 వరకు ఉన్నారనమాట. న్యూమరస్ బ్యాటింగ్స్లో కానీ బౌలింగ్స్లో కానీ ఫీల్డ్ రికార్డింగ్స్లో కానీ చాలా బాగా ఆడారు. సో లూజింగ్ సచ్ అ గ్రేట్ పర్సన్ ఈజ్ సచ్ అ లాస్ ఫర్ వెస్ట్ ఇండీస్ పీపుల్. What question do we have? Sir Garfield Sobers Trophy, frequently seen in news, is awarded annually by ICC for ICC Men's Cricketer of the Year. Clear? Moving forward to our next article. Government notifies National Anti-Doping Act 2022 and National Anti-Doping Amendment Act of 1925.
లెట్స్ సి. సో ఇంతకీ ఈ రెండు ఎందుకు పంపించారు, ఈ రెండు ఎందుకు రిలీజ్ చేశారు, నోటిఫై చేశారు? టు బ్రింగ్ టు బ్రింగ్ ఇన్ టు ఫోర్స్, ఇప్పటిదాకా ఏమేమైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు అఫీషియల్లీ ఫోర్స్ లోకి తెస్తున్నారనమాట, విచ్ ఈస్ స్ట్రెంథనింగ్ ద ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ప్రమోట్ క్లీన్ అండ్ ఫేర్ స్పోర్ట్స్. సో వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఈ యాక్ట్ ఏమైతే ఉందో ఇది ఇండియాస్ యాంటీ డోపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, డోపింగ్ అంటే ఏంటి అసలు ఫస్ట్ అది చూద్దాం. డోపింగ్ అంటే డోపింగ్ అంటే ఏంటంటే కొన్ని ప్రొహిబిటెడ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి అథ్లీట్స్కి, సచ్ as డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూస్ చేస్తారు. జిమ్లో కూడా ఈ మధ్యన చాలా మంది స్టెరాయిడ్స్ అవన్నీ యూస్ చేస్తున్నారు కదా. సో ఇవి యూస్ చేయడం వల్ల అన్ఫేర్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, వయలేషన్స్ జరుగుతున్నాయి. సో ఇండియా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోని అథ్లీట్స్ లెవెల్లోని కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి, దట్ డోపింగ్ అనేది యూస్ చేయకూడదు ఇది అది అని. Now, India also wanted to align with the international standards. ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమేమైతే పెట్టిందో వాటిని అలైన్ చేయడం కోసం అని చెప్పి పెడుతున్నారనమాట. క్లియర్. దీనివల్ల కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? దీనివల్ల ఇండియాస్ యాంటీ డోపింగ్ గవర్నెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్యాన్ సబ్స్టెన్సెస్ని ప్రివెంట్ చేయొచ్చు, అండ్ ఆల్సో అథ్లెట్స్ రైట్స్ ఏమేమైతే ఉంటాయో, సి నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ స్టెరాయిడ్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్న పర్సన్కి తీసుకోలేని పర్సన్కి మనం స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే అది అన్ఫేర్ ప్రాక్టీసే కదా. కాబట్టి ఇట్ ఈస్ గివింగ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. Clear? The legislation comes under, here you can see Ministry of Youth Affairs and Sports. Yeah, and also it strengthens the institutional independence of India's doping system. Clear, everyone. Objective enti to prevent doping in sports and promote clean competition. Yes. What question do we have? In which year was National Anti-Doping Agency was established? In the year of 2005. Yeah, moving forward to our next article, everyone. Iraq signs a major oil deals with Western companies, including agreement to revive Syria pipeline. First things first, India is nowhere related here, so you can clearly skip this article. But since the entire Western Asia is in news and the Central Asia is in news, so it is a bit of important for us to know what is happening. సో గవర్నమెంట్ ఆఫ్ ఇరాక్ ఏమి చేసింది, సెవరల్ అగ్రిమెంట్స్ అనేవి సైన్ అప్ చేసింది అనమాట విత్ ద వెస్టర్న్ ఆయిల్ కంపెనీస్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్. అన్నిటిలోని మేజర్గా ఏం చేశారు, ఇరాక్ ఆయిల్ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేస్తున్నారు అనమాట. సో చాలా ఇయర్స్ వరకు ఇన్యాక్టివ్గా ఉండిపోయిన ఈ పైప్ లైన్ని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు, అంటే మళ్ళీ తెస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, oil exports, boosting energy production, and also it will strengthen the regional energy cooperation. Clear? What question do we have? Which pipeline is planned to be revived under Iraq's new energy agreement? That is Iraq Syria oil pipeline. Moving forward to our next article, everyone. Indian Navy receives another MH-60R Seahawk helicopter ఫ్రమ్ ద యుఎస్. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇండియన్ నేవీ ఇంకొక MH-60R సీవాక్ అనే హెలికాప్టర్ని తెచ్చుకుందనమాట. ఈ హెలికాప్టర్ ఏంటి, ఇది మల్టీ రోల్ హెలికాప్టర్ ఫ్రమ్ యుఎస్. దీనివల్ల ఇండియాస్ మ్యారిటైమ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. Now, this helicopter is going to be a part of India's ongoing defense procurement program to enhance surveillance and anti-submarine warfare operations. సో ఈ సబ్మెరీన్స్ ఏమేమైతే ఉంటున్నాయో వాటిని యాంటీ సబ్మెరీన్ జోన్ చేయడానికి, వార్ఫేర్ ఆపరేషన్స్లో యూజ్ చేయడానికి, సర్వీలెన్స్ అనేది బాగా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇది తెస్తున్నారనమాట. క్లియర్ ఎవ్రీవన్. ఇది యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ కింద వర్క్ అవుతుంది, సర్వీలెన్స్ ఆపరేషన్స్ కింద వర్క్ అవుతుంది, సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కింద వర్క్ అవుతుంది, యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ కింద కూడా వర్క్ అవుతుంది. క్లియర్? మూవింగ్ RBI imposes monetary penalties on Muthoot Finance and three other NBFCs for regulatory violations. So RBI ఏం చేస్తుంది, మానిటరీ పెనాల్టీస్ విచ్ మీన్స్ మనీ రిలేటెడ్ పెనాల్టీ అనేది ఇస్తుంది అనమాట. దేని మీద, ముతూట్ ఫినాన్స్ అండ్ ఆల్సో 3 more నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఎందుకు, బికాస్ దే ఆర్ వయోలేటింగ్ ద రెగ్యులేటరీ గైడ్ లైన్స్. ఓకే, సో ఆర్బీఐ లిస్ట్లోని ఏదైతే రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఉంటాయో, these three banks, such as three NBFCs, also the Muthoot Finance, which we all use mostly. So these are violating the guidelines of RBI. So that's why the penalties were imposed. Clear?
సో ఆర్బీఐ యూజువల్లీ ఎలా చేస్తుంది? ఆర్బీఐ ఆఫ్ ఇండియా కండక్ట్ సూపర్వైజరీ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ కంపెనీస్ అండ్ ఫౌండ్ సెవరల్ వైలేషన్స్ ఆఫ్ ఇట్స్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ టు ఎన్ఫోర్స్ ఫినాన్షియల్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది తేడానికి పెనాల్టీ అనేది వేసింది అనమాట. హౌ మచ్ పెనాల్టీ? 5.80 lakhs. క్లియర్ ఎవ్రీవన్? రీజన్ ఏంటి గైస్? ఫెయిల్డ్ పీరియాడికల్ రివ్యూ ఆఫ్ కస్టమర్స్ రిస్క్ కేటగరైజేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఆల్సో చాలా మంది బ్యాంక్స్ కేవైసీని అడాప్ట్ చేసుకోవట్లేదు, ఆధార్ లింకింగ్ అప్ని అడాప్ట్ చేసుకోవట్లేదు. ఇలా సర్టెన్ వయోలేషన్స్ ఏమేమైతే చేస్తున్నారో వీటిని డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడానికి దే ఆర్ గివింగ్ సమ్ పెనాలిటీస్. క్లియర్ ఎవ్రీవన్? సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ సెషన్. Please do subscribe to our Telegram channel for all government job related updates and materials. And please do give us a like, share, comment, and subscribe. Thank you, everyone.